ఏషియా కప్ 2025 ఫైనల్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. మొదటిసారి 41 ఏళ్ల చరిత్ర ఉన్న ఏషియా కప్లో మొదటిసారి ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఆడుతున్నారు. సెప్టెంబర్ 14th ఫస్ట్ మ్యాచ్ జరిగింది. దాని రేటింగ్స్ ఆర్ 6.4. మైండ్ బ్లోయింగ్ రేటింగ్స్ ఇవి. బైకాట్ అన్నారు, మేము చూడమన్నారు, మాకు సెంటిమెంట్లు లేవా అన్నారు, ఇవన్నీ మాట్లాడారు. కానీ అందరూ చూసిన వాళ్ళే ఆర్ చూడని వాళ్ళ ఎటువంటి ఫరక్ పడలేదు. 6.4 ఇస్ హ్యూజ్. నెక్స్ట్ సండే సూపర్ 4 మ్యాచ్ ఇంకా ఎక్కువ రేటింగ్స్ వస్తాయని నాకు అనిపిస్తోంది. ఈ ఫైనల్స్ కూడా అంతే తారాస్థాయిలో రేటింగ్స్ ఉంటాయి. రేటింగ్స్ విషయం పక్కన పెట్టేస్తే కనుక ఇండియా పాకిస్తాన్ 2 సార్లు ఓడించింది. బట్ ఇట్స్ అ ఫైనల్ కాబట్టి కొంచెం ప్రెషర్ అనేది ఇరు జట్ల మీద కూడా ఉంటుంది. అండ్ పాకిస్తాన్ హ్యాస్ నథింగ్ టు లూజ్ అనేది నా ఫీలింగ్. 2 సార్లు ఓడిపోయారు, 3వ సారి ఓడిపోయి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఏం కొంత ఫరక్ పడి దులిపేసుకుంటారు. ఇండియా ఓడిపోతే కనుక ఎమోషనల్ ఇబ్బందులు చాలానే ఎదురవ్వచ్చు. లాస్ట్ టైం మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడినప్పుడు అక్షర్ అండ్ దూబే కీలకం అవుతారని మనం మాట్లాడుకున్నాం. అక్షర్ ఫస్ట్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశాడు, వికెట్లు తీసి. దూబే సెకండ్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశాడు, వికెట్లు తీసి. ఈ మ్యాచ్లో నాకు తెలిసినంతవరకు 2 ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరైతే కీలకమైన పాత్ర పోషించగలరో దే ఆర్ హార్దిక్ పాండ్యా ఫర్ షూర్. ఎందుకంటే అతను కూడా కొంచెం క్వాయిట్ టోర్నమెంట్ నడిచింది ఇప్పటిదాకా. బట్ బిగ్గర్ సిచ్యువేషన్స్లో హీఈస్ మైండ్ బ్లోయింగ్ ప్లేయర్. అండ్ అలాగే తిలక్ వర్మ లాస్ట్ 10-11 మ్యాచెస్లో అమేజింగ్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. యావరేజ్ కూడా అంత హయ్యర్ సైడ్ ఉంది. బాగా ఆడుతూ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా బాగా ఆడాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో వీళ్ళిద్దరూ చాలా కీలకంగా మారబోతున్నారు. అండ్ ఐ ఆల్సో ఫీల్ శుభ్మన్ గిల్ ఒక బాగా పర్ఫార్మెన్స్ కనుక ఇవ్వగలిగితే అతను కూడా ఒక స్టార్ స్టేటస్ అనేది ఫిక్స్ అయ్యే అవకాశం ఈ మ్యాచ్తో ఉంది. మీరేమనుకుంటున్నారు చెప్పండి.